వైఎస్ఆర్సీపీ చేపట్టిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ నంబూరు బైపాస్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కాజా మంగళగిరి బైపాస్ మీదుగా సీకే కన్వెన్షన్ సెంటర్కు బస్సు యాత్ర సాగనుంది. సీకే కన్వెన్షన్ వద్ద చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం కుంచన్పల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత విజయవాడలో వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, పైపుల్ రోడ్, కండ్రిగ, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్కు చేరుకోనుంది సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. కేసరపల్లి బైపాస్ శివార్లో ఏర్పాటు చేసిన శిబిరంలో సీఎం వైఎస్ జగన్ బస చేయనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన ప్రభంజనంలా సాగుతోంది. మండు టెండా లేదు, జోరు వర్షం లేదు. ప్రతికూల వాతావరణం ఉన్న జననేతను చూసేందుకు ప్రజలు రోడ్లకు ఇరువైపులా బారులు తీరుతున్నారు. సంక్షేమ పాలన అందించిన పేదల పక్షపాతి సీఎం జగన్కే తమ మద్దతు తెలుపుతూ మేమంతా సిద్ధం అంటూ నిలదీస్తున్నారు. పెత్తందారులతో యుద్ధానికి సంక్షేమ సారథితో తాము సైతం అంటూ ముందుకు అడుగులు వేస్తున్నారు. ఎక్కడికక్కడ వారి అభిమానానికి కృతజ్ఞతలు చెప్తూ వారితో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. సీకే కన్వెన్షన్ సెంటర్లో చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్కు రాబోతున్నారు. ఇక్కడ చేనేత కార్మికులతోటి ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మనం చూస్తే కనుక చేనేత కార్మికుల కుటుంబాలు కూడా పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి మాట్లాడేందుకు వారంతా కూడా రావడం జరిగింది. మనం వాస్తవంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 5 ఏళ్లుగా చేనేత కార్మికులకి ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. ఉదాహరణకి మనం చూస్తే కనుక గతంలో ఎన్నడూ లేని విధంగా చేనేత కార్మికుల్ని గత ప్రభుత్వాలు ఏ రోజు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చేనేత కార్మికులకు సంక్షేమం సంబంధించి ప్రత్యేకంగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే 2019లో ఆయన వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించారు. ప్రతి చేనేత కుటుంబానికి కూడా దాదాపుగా సంవత్సరానికి 24,000 రూపాయలు ఆ కుటుంబానికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా దాదాపుగా ఇప్పటివరకు మనం చూస్తే గడిచిన 5 ఏళ్లలో సుమారుగా 1,000 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం ప్రకటించి ఇప్పటివరకే వారి ఖాతాలో నేరుగా డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది. కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు చేనేత కార్మికులతో, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన ఉందండి వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఈ పరిపాలన ఎలా ఉంది? మీకు చేనేత కార్మికులకు సంబంధించిన వైఎస్ఆర్ నేస్తం పథకం అందిందా? మీకు ఏ విధంగా ఉంది? 24,000 వచ్చినాయి 5 సార్లు. మళ్ళీ మా ఆడవాళ్ళు 18,000 వచ్చినాయి. మళ్ళీ పింఛన్ కూడా వస్తుంది. మా మనవాళ్ళకి డబ్బులు వచ్చినాయి. మా అల్లుడికి ఆపరేషన్ చేస్తే ఆర్కేగా ఆయన జగన్ గారు నా డబ్బులు వేసాడు. బాగుంది. మాకు అన్ని పథకాలు వచ్చినాయి. మాకు చేనేత కార్మికుల్ని గతంలో ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వాలు ఆదుకున్నాయా? అసలు అదిగో జగన్ గారే ఆదుకున్నారు. ఎవరు ఆదుకోవాలా? చేనేత ఈయన తప్ప ఎవరు ఆదుకోవాలా? ఈయనే కావాలి. మాకు జగన్ గారే కావాలి. బాగుంది. మీకేమైనా లబ్ధి చేకూరిందా ఈ ప్రభుత్వం ద్వారా? మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది 5 ఏళ్ల పరిపాలన? మనకు బాగానే ఉంది. మా పిల్లోడికి అమ్మఒడి వచ్చింది. మా ఆడవాళ్ళకేమో ఈ రుణమాఫీ అయింది. నాకు మాత్రం కొంచెం వెన్నుపూస ఆపరేషను 2011లో వాళ్ళ నాన్నగారి ప్రభుత్వంలో నాకు ఆరోగ్యశ్రీ మీద బాగా న్యాయం జరిగింది. అప్పటి నుంచి నేను రోడ్డు మీద బాగానే నడుస్తున్నాను. అయితే కొంచెం కిడ్నీ ప్రాబ్లం అయింది ఆపరేషన్ మీద, దానికి కొంచెం చూపించుకుంటా ఉన్నాను. అది ప్రభుత్వం ఎలా ఉందమ్మా? బాగానే ఉంది, పక్కా బాగుంది. మీకు ఏదైనా లబ్ధి చేకూరిందా ఈ ప్రభుత్వం ద్వారా? అసలు చెప్పండి. నా పేరు సుబ్రహ్మణ్యం అండి, మంగళగిరి ఎల్బీ నగరు. నేను రాజశేఖర రెడ్డి గారు 50 సంవత్సరాల దాటి నిండిపోతే పింఛన్ ఇస్తామని చేనేత కార్మికులకు అన్నారు. అప్పటి నుంచి రాసుకున్నాం. అప్పుడు 4 నెలలు ఆగిపోయింది. మాకు 800 రూపాయలు మాకు ఇచ్చాడు అప్పటి నుంచి. తర్వాత ఇప్పుడు జగన్ గారు వచ్చారు, 3,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. మా ఆడవాళ్ళకేనో రుణమాఫీ చేశారు. మా మనవరాళ్ళకేనో అమ్మఒడి ఇస్తున్నాడు. ఇదే ప్రభుత్వం కావాలని, ఇదే జగన్ ముఖ్యమంత్రి కావాలని మేము మనసారి కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం మీకు అందిందా? 24,000 సంవత్సరాలు పడ్డాయా? వచ్చినాయండి. 5 సంవత్సరాలు వచ్చినాయి. 24,000 5 సంవత్సరాలు వచ్చినాయి.
అవి కొంత చాలా మాకు ఊరట కల్పించింది. కొంచెం ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా సర్దుకోవడానికి బాగా సంవత్సరానికి బాగా అనుకూలంగా ఉందండి. అందుకనే మాకు జగనే కావాలి, జగనన్నే ముఖ్యమంత్రి చేసుకోవాలని మేము ఊరూరు అడుగుతున్నాం. గతంలో ఎవరైనా ఏదైనా ప్రభుత్వాలు చేనేత కార్మికులకు సంక్షేమం గురించి ఆలోచించారా? ఏ ప్రభుత్వమైనా గతంలో తెలుగుదేశం పార్టీ కూడా గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసాడు. ఎప్పుడైనా చేనేత కార్మికులు గారు ఆలోచించాడు? ఆయన హయాంలో మీకు ఎప్పుడైనా మేలు జరిగిందంటే ఏం చెప్తారు? ఏం చేశారండి? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వర్షాలు వస్తే మొగ్గల గుంటలో నీళ్ళు వచ్చి పసిపిల్లలు పాపం 6 రోజులు పసిపిల్ల మంచాల మీద పెట్టి నీళ్లు పోస్తుంటే వాళ్ళు ఉసూరమని చెబితే నాయకుల దగ్గరికి వెళ్తే మేము 2000 ఇస్తామన్నాడు. ఆ 2000 ఇస్తానని అవి కూడా ఆపేసి మళ్ళీ వచ్చే సంవత్సరం వర్షం వస్తే అది వస్తే అవి కల్పిస్తానన్నాడు. ఇంతవరకు అతి గతి లేదు. అప్పుడు దాకా ఆయన అయ్యేవి లేదు. మా జగనన్న ఉన్నాడంటే 3000 నెలకిస్తున్నాడు, సంవత్సరానికి 24,000 రూపాయలు మొగ్గాలకి డబ్బులు ఇస్తున్నారు. అంతకని ఇంక మాకేం కావాలండి? మేలు మాకు కావాల్సింది అది. మీరేం చెప్తారు? జగన్ పరిపాలన చాలా బాగుందండి. గడిచిన ప్రభుత్వాల కంటే జగనన్న ప్రభుత్వంలో మా ఇంటికి చాలా సంక్షేమ పథకాలు వచ్చినాయండి. మా అమ్మగారికి ఏమో చేయూత పథకం వచ్చింది, అలాగే మా అక్కగారికి ఏమో పెన్షన్ వస్తుందండి. మేము కూడా కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక 2 ఇయర్స్ కిందట విద్యా దీవెన, వసతి దీవెన అందరూ పొందుకున్నామండి. ఇలాగ గడిచిన ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం కూడా ఒక్కొక్క ఫ్యామిలీకి ఇన్ని బెనిఫిట్స్ కలగలేదండి. మళ్ళీ మా ఓటు జగనన్నకే. జగనన్న కోసం మేమంతా సిద్ధం అండి. థ్యాంక్ యూ. మనం చూసుకోవచ్చు, చాలామంది చేనేత కార్మికులు కూడా ఇక్కడ ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన అవకాశాలకు సంబంధించి వారు చెప్పడం జరుగుతుంది. సార్, మీకు ఏమైనా పథకాలు అందాయా? ఏ విధంగా ఉంది ప్రభుత్వం? జగన్ అన్న నా పేరు బొబ్బా హనుమంతరావు అండి. నా పేరు బొబ్బా హనుమంతరావు, మంగళగిరి రత్నవాళి చెరువు అండి. గత ప్రభుత్వంలో నాకు పింఛన్ రాలా. ఈ జగన్ అన్న వచ్చిన తర్వాత నాకు ఎంబడిన పింఛన్ వచ్చింది. 24,000 వచ్చినాయి, 18,000 వచ్చినాయి, 24,000 వస్తున్నాయి, 18,000 వచ్చినాయి. హాస్పిటల్ కట్టించాడు బాగా. అందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అందరూ బాగా మళ్ళీ జగన్ అన్నే రావాలి, సిద్ధం. ఇక్కడ చేనేత కార్మికులకు సంబంధించి వైఎస్ఆర్సీపీ చేనేత కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు గంజి చిరంజీవి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చల్లపల్లి మోహన్ రావు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. సార్, ఏ విధంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చేనేత కార్మికులకి అండగా ఈ ప్రభుత్వం ఉందంటే ఏం చెప్తారు? చేనేతల్ని రాజకీయంగా ముందుకు తీసుకురావాలి, ఆర్థికంగా బలోపేతంగా ఉండాలనే ఉద్దేశంతో 80,000 కుటుంబాలకి 24,000 నేతన్న నేస్తం కార్మికులు ఇవ్వడం జరిగింది. అట్లానే మాస్టర్ వ్యవస్థలో ఉన్న వారందరికి కూడా 2 ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. పోతుల సునీతకి, మురుడు హనుమంతరావు గారికి. ఎప్పుడైతే రాజకీయంలో వీళ్ళు కొంచెం ముందుకు వచ్చి వాళ్ళ వాణి అసెంబ్లీలో వినిపించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే చేనేతలకు కావాలో దాన్ని వాళ్ళే తెలుసుకొని వాళ్ళకై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ కార్మికులకు ఉపయోగించుకునే ఉద్దేశంతో 2 ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఎమ్మెల్యే కూడా ఇవ్వడం జరిగింది. అట్లానే పద్మశాలి కార్పొరేషన్ చేనేతలకు 4 కార్పొరేషన్లు పెట్టారు. దాని మీద 50 మంది డైరెక్టర్లు. అట్లానే గతంలో టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. మన సింహాచలం ట్రస్ట్ బోర్డులో ఒక డైరెక్టర్గా ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక వేవర్స్ని గురించి వాణి వినిపించడానికి 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. మమ్మల్ని చూసి ముసలి కన్నీరు కార్చినట్టుగా తెలుగుదేశం పార్టీ కూడా ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, మొత్తంగా మనం చూసుకోవచ్చు అంటే స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా 3 ఎమ్మెల్సీ పదవులు తమ చేనేత సామాజిక వర్గానికి దక్కడం జరిగింది. అది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ద్వారా ఆ రాజకీయ కోరిక కూడా నెరవేరింది అనేది ఇక్కడ నేతలు చెప్తారు. మరోవైపున మహిళలు సైతం పెద్ద సంఖ్యలో ఈ చేనేత కార్మిక సదస్సులో పాల్గొనడం జరుగుతుంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబోతున్నారు ఈ మంగళగిరి సీకే కన్వెన్షన్. రైట్ వినాయక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.